నా వల్ల ప్రాబ్లం లో పడతావు. చిచ్చి నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. అరే బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres steady. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. ए आया आ गया. चल. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేదాకా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం, దాన్ని జన జన ఉల్చుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు, ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు పారేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా మనసు అంటే కూడా. దాన్ని దారికి తెచ్చుకోకుండా అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు అన్నగారు, మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళను. ఒక పెగ్గేయొచ్చుగా. వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వదినకి ఏమైనా అడ్డమా? అన్నగారు మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన. జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. మరి మీరు అంటే? అర్థమైంది. మీరేం చెప్పద్దు, మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. దయారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి, అఠానారాగం, ఆది తాళం, శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది. నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? నా చంప మీద కొట్టినట్టుందయ్యా. వద్దయ్యా. ఈ ప్రకారంగా తమరితో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికెలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరకపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పడంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు. టైం ఎంత అయింది? వాచ్ స్టేక్ డిసైడ్ చేసింది, జర రిపేర్ కి రాదు. నీళ్ళలో తడిసింది, అందుకనే తిరగటం లేదు. రిపేర్ చేసి రేపిస్తాను. మంచిగా డిసైడ్ చేయి, లేకపోతే రంగు పడుద్ది. ఏం రంగు పడుతుంది? మనం జల్దిన పోకపోతే బాల్తో మనకి రంగు పడుతుంది. చల్. బాల్ ఫాలో అయితే లేదు. అచ్చా, రాక
రాక్షసుని ప్రాణం చిలుకలు ఉన్నట్టు ఆ బాల ప్రాణం ఇంట్లో డిసైడ్ అన్నమాట. రంగు పడుద్ది. అయ్యో తీహారీ జైలన్నా కాస్త తీరిగ్గా వేస్తారేమో గాని వీళ్ళు మాత్రం టైం అంటే టైమే. ఏం చేస్తాం, ఇవాళకి మన పరిస్థితి ఇంతే. అమ్మో కొట్టింది నేనేమలే. సబ్బా దంపతులు వల్లకాట్లో పాట పాడుకోవడం ఏమిటే బాగోదు. జయా జయా, గుడ్డు తండ్రి గాండ్రస్తున్నాడే. చంద్రుడు అస్తమించే టైం అయిపోయింది. వెంటనే లేచి ఇంటి ముందు చివరియాతనం వేవే. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడేగా పడుకుంది. గుడ్డు తండ్రి గాండ్రస్తున్నాడంటే తెల్లవారినట్టే లెక్క. లే లే ఉందాక. ఏమైందిరా? అందరూ కలిసికట్టుగా ఏడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పొద్దున్నే మా అక్క నేను గుడికెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఏడిసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏమైంది? ఏమైంది అని అడుగుతున్నారా? అడక్కపోతే ఎట్ట తెలుస్తుంది? రంజని నా శివరంజని అని. రంజని శివరంజని అని ఇక్కడ బాగానే పిలుస్తారు. అక్కడ అందరూ ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తావు అని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది. ఎవడో చచ్చినట్ట శోకాలేట్రా. మీ బతుకున్నా చచ్చినట్టే బాబుగారు. ఎదవడైలాగు చెప్పకో. అలా చెప్పొద్దు అన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను. ఏంటే నువ్వు దాచుకుంది? నిప్పులాంటి నిజాలు బాబుగారు. నిజాలా? ఆ గోపిగాని మామిడి తోటకు పిలిపించి చంపి అక్కడే పాట పెట్టించారు. ఇది నిజం కాదా? ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాసు రోజు కాలిపోతున్నాడు. ఇది నిజం కాదా? ఇప్పుడున్న వాడు గోపి కాదని తెలుసుకున్నా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇది నిజం కాదా? ఇలాంటి నిజాల బట్టల్లో పడి రోజు మేము తగలడిపోతున్నాం. ఇది నిజం కాదా? అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని వాళ్ళను మీకు నీడలాగా వెంటాడమని, ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను. తప్పంటారా? చెప్పండి. ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కాని స్వార్థంతో కాదు. అది కాదే, ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీపడి మీరు ఓడిపోతారనే మా బాధ. అందుకే కడివెడి దుఃఖం కడుపులో దాచుకుని 4 కన్నీటి చుక్కలు రాలుస్తున్నావు. నేను ఓడిపోవటమేంటే? ఈ శ్రీగరిమూర్తి ఎప్పుడు ఓడిపోడు, గుర్తుంచుకోవే శివరంజని. వాడిని డబ్బుతో కట్టేద్దాం అనుకున్నావు, కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు. అక్కడ వాడు దిగితే వాడు కావాల్సిన 20,000 వచ్చేస్తాయి. అప్పుడు వాడు గెలిచినట్టు కాదా? సైకిల్ పందెంలోనా?